హాయ్ అండి అందరికీ ఈరోజైతే కటింగ్ అయితే చూపిస్తున్నాను. పూర్తి కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచీలు అంటే 17 ఇంచీలు పెట్టుకున్నాను. అంటే పైన ఒక హాఫ్ ఇంచి కింద ఒక హాఫ్ ఇంచి వచ్చి కుట్లలోకి పోతుంది కదా, అందుకని 17 ఇంచీలు అయితే పెట్టుకున్నా. చంక మార్క్ వచ్చేసి 7 ఇంచీలకి అయితే పెట్టుకున్నాను. చూడండి, 1 ఇంచ్ వచ్చేసి ఆమ్ రౌండ్కి అయితే పెట్టుకున్నాను. అలా చంక లైన్ అయితే అలా గీసుకోవాలి. నెక్ వచ్చేసి మెడ వచ్చేసి 11 ఇంచీలు. చూడండి, 11 ఇంచీలు పొడవు. 11 ఇంచీలు అంటే కనుక పైన వచ్చేసి హాఫ్ ఇంచి పోతుంది కదా, అందువల్ల 10.5 ఇంచి నెక్ అయితే పొడవు డీప్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి అక్కడ వచ్చేసి 4 ఇంచీలు కాడ మార్క్ వేసుకోండి. మళ్ళీ వచ్చేసి 4 ఇంచీలు వచ్చేసి డాట్కి అయితే వేసుకోండి. చూడండి, అలా డాట్ అయితే వేసుకోండి. వీపున మనం వచ్చేసి లూజ్ వచ్చేసి మొత్తం మెజర్మెంట్స్ ప్రకారం పెట్టాం కదా, జాకెట్ కన్నా 2 ఇంచీలు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. క్లాత్ మనకైతే కుట్లల్లోకి పోగా 2 ఇంచీలు అయితే పెట్టుకున్నామంటే కనుక మనకైతే కనుక టైట్ ఉన్న బాగా మళ్ళీ ఫిట్ ఎప్పుడైనా లూజ్ చేసుకోవాలన్నా సరిపోతుంది. అందువల్ల 2 ఇంచీలు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ముందు భాగం అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నేను బ్లౌజ్ పెట్టి క్రాస్ కటింగ్ అయితే తీస్తాను. చూడండి, ఇలాగా ఆ బ్లౌజ్ అయితే కనుక కరెక్ట్గా అలా పెట్టుకునేసి నెక్ డీప్ అయితే అలా తీసుకోవాలి. అలా మార్కింగ్ ఆ ఉక్సు పట్టీ కాడ నుంచి అక్కడి వరకు అయితే అలా గీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మధ్యలో అయితే షోల్డర్ దగ్గర నుంచి మనకు వచ్చేసి క్రాస్ బెల్ట్ పాయింట్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఉక్సు పట్టీ కాడ నుంచి ఈ షోల్డర్ పట్టీకి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే కనుక ఈడ వచ్చేసి హాఫ్ ఇంచినే చంకలో హాఫ్ ఇంచినే తీసుకోవాలి. ఇప్పుడైతే ఆ చంక రౌండ్ అయితే తీసుకోండి. ఇలా అయితే కనుక జాకెట్ అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఆ సైడ్ అయితే కనుక మనకైతే ఏమైతే కొద్దిగా లావు బ్లౌజ్ కదండి, అందువల్ల అయితే కనుక అక్కడ జాయింట్లు అయితే వస్తాయి. అందువల్ల అక్కడ కట్ అయితే ఉంది కొద్దిగా సైడ్లో కింద భాగంలో. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ బ్లౌజు, ముందర కనుక కొద్దిగా క్రాస్ నెక్ అన్నమాట. ఇక్కడైతే జాయింట్లు వస్తాయి. చూడండి, ఇక్కడ ఈ సైడ్న అయితే జాయింట్లు. ఇప్పుడైతే కనుక చూసారు కదా, ఇది వచ్చేసి మొత్తం అయితే కనుక అక్కడైతే డాట్కి అయితే మార్క్ చేసుకోండి. అంటే కనుక ఏం వచ్చేసి లా ఉంది కదా, 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను వెడల్పు. మనం పట్టుకునేదానికి 3 ఇంచులు. చూడండి, అంటే నాకు వచ్చినట్లయితే ట్రై చేస్తున్నాను. మీరైతే సపోర్ట్ ఇచ్చినారంటే ఇంకా బాగా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఇదైతే 15.5 ఇంచి అయితే ఉంది ముందర షేప్ భాగము. నేనైతే 16.5 అయితే పెట్టాను. అంటే పైన 1 ఇంచి హాఫ్ ఇంచి కుట్లలోకి పోతుంది కదా, అందువల్ల అయితే 16.5 పెట్టాను. చూసారా, ఇదైతే హాఫ్ ఇంచినే. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే తీస్తున్నాను. చూడండి, ఇలాగా మీరైతే కింద హాఫ్ ఇంచి వదులుకోవాలి, పైన హాఫ్ ఇంచి అయితే వదులుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఎలా పెట్టి చూపించానో అలా అయితే కరెక్ట్గా అయితే మీరు తీసుకున్నారంటే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. చూసారా, ఇప్పుడైతే కనుక హ్యాండ్ అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి మీటర్ క్లాత్ తెచ్చారు వాళ్ళు. మీటర్ అంటే కనుక ఆమె వచ్చేసి 44 ఇంచ్ అనమాట లూజు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 15 ఇంచీలు కావాలి. చంక లూజ్ వచ్చేసి 20 ఇంచీలు వస్తుంది. చూడండి, ఇలా అయితే మార్క్ చేసుకొని చంకలో కనుక అయితే కనుక జాయింట్లు అయితే వస్తాయి. తర్వాత అయితే నేను జాయింట్లు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే, లేదంటే కనుక జాయింట్లు రాకోకుండా అయితే ఈ బ్లౌజ్ రాదు. ఇప్పుడైతే క్రాస్ కింద అయితే అది కొద్దిగా అలా క్లాత్ ఇచ్చి చాలేదు కదా, అందువల్ల అక్కడైతే షేప్ అయితే తీస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్కి. చూడండి, మనమైతే కనుక అడ్జస్ట్ చేసుకోవాలండి బ్లౌజులు కుట్టేటప్పుడు. క్లాత్ అయితే కనుక అడ్జస్ట్ చేసుకుంటేనే మనకైతే బ్లౌజులు కరెక్ట్గా వస్తాయి. మనకు అక్కడికైతే కనుక సరిపోతుంది. మనం అడ్జస్ట్ చేసుకోకపోతే కనుక అదైతే చాలదు. మనమైతే అడ్జస్ట్ అయితే చేయాలి బ్లౌజ్ని ఎలాగైనా సరే. వాళ్ళు ఎంత క్లాత్ తెచ్చినా కూడా మనమైతే అడ్జస్ట్మెంట్ చేసి ఎలాగైనా సరే ఆ జాకెట్ అయితే ఫినిష్ అయితే చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే కనుక మీకు అవన్నీ పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే కనుక కటింగ్ అయితే చేసుకుంటే మనకైతే క్లాత్ అయితే సేవ్ అవుతుంది బాగా.
చూసారు కదా, ఇలా అయితే కనుక అంత కటింగ్ అయితే ఇంకా పూర్తిగా అయిపోయింది. దీని స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో అయితే పూర్తిగా ఉంటుంది, చూసుకోండి. మీరైతే కనుక సపోర్ట్ చేయండి మాకు. నేనైతే కనుక మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. మీ అందరి ఆదరాభిమానాల వల్ల ఇంకా ఎక్కువ అయితే కనుక వీడియోస్ అయితే చేస్తాను. మీకు నచ్చితే అయితే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి అందరూ. ఇంకా మీకైతే కనుక మంచి మంచి కటింగ్స్ కానీ మీకు ఏవైనా కనుక డౌట్లు వచ్చినా కూడా కానీ నన్నైతే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. ఏదైనా కనుక మీకు పర్ఫెక్ట్గా అయితే చెప్తాను. ఎన్నో ఛానల్ ఉన్నాయండి, కానీ అందరికీ మీరు అందరికీ మనము సపోర్ట్ చేయాలి కదా. అందుకనే కనుక మీరైతే కనుక నాకు కూడా సపోర్ట్ అయితే చేయండి. మీకైతే కనుక ఖచ్చితంగా వివరంగా కటింగ్ అయితే చూపిస్తాను, స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మీకు నచ్చినట్లుగా మీకేమన్నా డౌట్లు ఉన్నా కనుక నన్నైతే కామెంట్లలో అడగండి. మీకు ఖచ్చితంగా అయితే నేనైతే కనుక అర్థమయ్యేలాగా చెప్పేదానికైతే ట్రై చేస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ ఫాలో చేయండి నా ఛానల్.